హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లల బర్త్డే అనేసి అని చెప్పాను కదా. మా పిల్లల బర్త్డే డెకరేషన్ అయితే ఇలా చేసాము. సింపుల్గా చేసేద్దామని అనుకుంటున్నాం. మా పిల్లల బర్త్డే ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ బర్త్డే మాత్రమే మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. ఆ తర్వాత నుంచి నార్మల్గా సింపుల్గా ఇంటి దగ్గర ఉన్న చుట్టాలు వాళ్ళందరినీ పిలుచుకొని ఫ్రెండ్స్ని పిలుచుకొని సింపుల్గా ప్రతి సంవత్సరం చేస్తామన్నమాట. సింపుల్గా డెకరేషన్ చేసినా కూడా గ్రాండ్గా చేసినట్టుగా అనిపిస్తుంది. మాకైతే ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది అన్నమాట. సింపుల్గా చేసినా కూడా ఎంత హ్యాపీగా చేసుకుంటాము. బర్త్డేలు అయితే మా పిల్లల బర్త్డేలు అయినా మా బర్త్డేలు అయినా సరే చాలా సింపుల్గా గ్రాండ్గా ఉన్నట్టుగా చాలా బాగా జరుగుతాయి. మీరు కూడా చూడండి, ఫుల్ వీడియో చూడండి, తెలుస్తుంది. సింపుల్గా చేసినా కూడా గ్రాండ్గా ఎలా చేస్తామో మీకు తెలుస్తుంది. అలానే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలిచేశారు. పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఇక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్, తెలిసిన వాళ్ళు మొత్తం అందరూ చుట్టాల కింద అందరినీ పిలిచేసామన్నమాట. మొత్తం అందరూ అయితే కొంచెంగా వస్తున్నారు. చుట్టాలు అయితే నెమ్మదిగా వస్తున్నారు అనమాట. వాళ్ళతో స్టార్ట్ చేసాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది, సెలబ్రేషన్ అయితే లేట్ అయిపోయింది అనమాట చేయడం. ఇంకా మా అమ్మ వాళ్ళతో పాటు మేము కూడా మా పిల్లలకి కేక్ అది పెట్టేసి, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా మిగతా వాళ్ళందరి చేత అక్షింతలు అయితే మా డాడీ ఇచ్చేశారు. మిగతా వాళ్ళందరికీ ఆశీర్వదించమని మా పిల్లలకి. వాళ్ళు కూడా ఒక్కొక్కరు వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించి వాళ్ళకి కేక్ పెట్టి గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట. గిఫ్ట్లు కూడా ఇచ్చిన తర్వాత లాస్ట్లో మా పిల్లలు అయితే వాళ్ళని ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చారా అనేది అయితే చూసినంత వరకు ఉండలేదన్నమాట మా పిల్లలు. ఇంకా ఒక్కొక్కరుగా అలాగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇవన్నమాట. మా కూతురు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి నవ్వమ్మ అంటే ఇంకా నవ్వలేదు. ఇంకా కేక్ మీద దృష్టి అంతా ఉంది. మా కూతురికి అయితే కేక్ మొత్తం పెట్టమని గోల పెడుతుంది. అప్పటికి మా పాపకి గొంతు అది పట్టేసి ఫుల్ దగ్గు స్టార్ట్ అయింది అనమాట. ఇంకా తిడుతున్నామనేసి అని డల్ ఫేస్ పెట్టేసింది. నవ్వమంటే నవ్వలేదు. చూడండి ఎలా పెడుతుందో ఫేస్. అందరూ అక్షంతలతో ఆశీర్వదించడం అయిపోయిన తర్వాత చూడండి ఇంక గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసింది ఒక్కొక్కటిగా. దాంట్లో నచ్చిన గిఫ్ట్ ఇదేనంట. దానికి మా పాపకైతే ఈ పాప బొమ్మ ఉన్న బాక్స్ అయితే ఎవరిచ్చారో తెలియదు, కానీ ఈ బాక్స్ నచ్చిందంట. ఇంకా ఆ బాక్స్ ఒకటే కాకుండా ఇంకా ఒక్కొక్కటి ఓపెన్ చేయగా ఇంకా చాలానే బాక్స్ వచ్చాయి. ఆ బాక్సెస్లో ఇద్దరు గుద్దులాడుకుంటున్నారు. అది నాకు కావాలి, ఇది నాకు కావాలనేసి అని. ఇంకా సెలెక్ట్ చేసుకునేసరికి ఓకే అనేసి అని అడ్జస్ట్ చేసి ఇద్దరికి ఒక్కొక్కటి బాక్స్లు ఇచ్చి మిగతావి దాస్తామన్నమాట. ఇంకా భోజనాలు టైం అయితే అయిపోయిందని వైపు మా మమ్మీ వాళ్ళు భోజనాలు అందరికీ సర్వ్ చేస్తుంటే నేను కూడా మధ్యలో కొంచెం హెల్ప్ చేసి ఇంకా అందరికీ టైంపాస్ అవ్వడానికి మా పిల్లలతో మా గ్యాంగ్ మొత్తం వేసుకొని ఇంకా అందరితో సరదాగా స్టార్ట్ చేద్దాం డ్యాన్స్ వేస్తూ. తిన్న వాళ్ళకి కూడా టైంపాస్ అవుతుందని డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేస్తాము మా శిశేంద్రియులతోటి. ఇంకా వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా స్టార్ట్ చేస్తాను అన్నమాట. వాళ్ళు కూడా వేస్తానంటే ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఇంకా స్టార్ట్ చేసాము. మా కొడుకు నేను అయితే డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశాను. మా కొడుకుతో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట డ్యాన్స్. మా కొడుకు చాలా బాగా వేస్తాడు డ్యాన్స్. నేర్చుకుంటే పెద్ద డాన్సర్ అయిపోతాడు. ఇంకా
మా డ్యాన్స్ చూసి భయపడకండి, ఏదో వచ్చిరాని డ్యాన్స్తో 2-3 స్టెప్పులతో ఏదో వాళ్ళందరికీ టైంపాస్ అవ్వడానికి మేము వేస్తూ స్టార్ట్ చేసామన్నమాట. ఇది ఓన్లీ మా సిసింద్రి గ్యాంగ్ అనమాట. మా సిసింద్రి గ్యాంగ్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ వేస్తున్న డ్యాన్స్. మాతో పాటు మా డాడీ కూడా సరదాగా వేయడానికి మా డాడీకి ఊపొచ్చింది. మా డాడీ కూడా ఇంకా మాతో పాటు మమ్మల్ని చూసి వేసారనమాట. మేమే పిచ్చిగెంతుకు ఎగ్గెంతుతున్నాం అంటే మా డాడీ ఇంకా పిచ్చిగెంతులకు ఎత్తుతున్నారు మాతో పాటు. కానీ బాగానే వేసారు మా డాడీ కూడాను. మా డాడీ కూడా ఎంతో సపోర్ట్ చేయడం వల్లే అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇక్కడ స్టెప్ సరిగ్గా కుదరలేదని మేమైతే నవ్వుకున్నాము ఫుల్. ముందుగా ప్రాక్టీస్ చేసుంటే బాగున్నాను, కానీ అనుకోకుండా వేయడం వల్ల స్టెప్ సరిగ్గా కుదరలేదు అనమాట. కానీ బాగానే వచ్చిందని అనుకుంటున్నాము. భయా పులేసలు వేయకూడదు. మొత్తం డ్యాన్స్ అన్ని సాంగ్స్కి డ్యాన్స్లు అన్నీ నేను మా డాడీ మా పిల్లలే ఆడుతున్నాం అని
అనుకుంటున్నారా? మిగతా వాళ్ళు ఎవరు వేయట్లేదు, మీదే మొత్తం డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా అనేసి అని అనుకుంటారేమో. మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదన్నమాట. మిగతా వాళ్ళందరినీ డ్యాన్స్ వేయండిరా అంటే డ్యాన్స్ వేయననేసి అని ఊరుకున్నారు. సర్లే ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మేము వేస్తున్నప్పుడు మధ్య మధ్యలో స్టెప్స్ గుర్తొచ్చి మా ఆయన అప్పుడప్పుడు వస్తారనమాట. ఇంకా స్టెప్స్ ఒక్కొక్కటి బాగున్నవి మాత్రమే వేసి ఒక్కొక్క స్టెప్ వేసి వెళ్ళిపోతారు. ఇంకా మా మేము గెంతడం అయిపోయిన తర్వాత మొత్తం అందరితోటి ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇంకా అప్పటికే ఇంకా డ్యాన్స్లు వేస్తుండగానే మిగతా వాళ్ళందరూ భోజనాలు అన్నీ తినేశారు. భోజనాలు అయిపోయి ఇంకా డ్యాన్స్ వేసి ఫొటోస్ తీసుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. సరదాగా అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఫొటోస్ తీసుకున్నాము. వీడియో కొంచెమే వచ్చిందనమాట. వీడియో ఫుల్గా తీయలేదు, అక్కడ వీడియో మిస్ అయిపోయింది. అందుకే మీకు ఫొటోస్ ఎవరెవరు వచ్చారు అనేది మొత్తం ఇలా ఫొటోస్ లాస్ట్లో పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుందరు కొంచెం. ఈ పిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తాత మధ్యలోని మనవడు మనవరాలు అటు ఇటు పెట్టుకొని చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి. ఇది మా పాప ఫోటో, ఇది మా కొడుకు మా కూతురు ఫోటో అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.